నమస్కారం. నా పేరు రిషిరాజ్ సాయిల్ అండి. సేట్ పదం కుమార్ గుప్తా గారు మనవాడిని. పదం కుమార్ గుప్తా గారు గ్రాండ్ ఫాదర్ వచ్చి తాడేపల్లిగూడెంలో ఫస్ట్ రైస్ మిల్ ఎస్టాబ్లిష్ చేశారండి. మాకు 8 రైస్ మిల్స్ ఉండేవి తాడేపల్లిగూడెంలో. ఫస్ట్ యూఆర్ ది ఫస్ట్ రైస్ మిల్లర్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ టైంలో హానర్ చేశారండి మమ్మల్ని. అండ్ ఆ టైంలో బిఫోర్ ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీ గారు వస్తడం కూడా జరిగింది. అప్పుడు ఫర్ ఇండిపెండెన్స్ మేము 2000 రూపీస్ అమౌంట్ కూడా ఇచ్చాం. ఏలూరు కలెక్టరేట్లో ఓల్డ్ రికార్డ్స్ తాడేపల్లిగూడెం తీసి మీరు వెరిఫై చేయొచ్చు. మేము ఎప్పుడు కూడా సొసైటీ కోసం ఫర్ ది సొసైటీ మేము ఉన్నాం, కానీ మేము ఎప్పుడు అగేన్స్ట్ ది సొసైటీ వెళ్ళలేదండి. తాడేపల్లిగూడెంలో సత్రం కోసం, స్కూల్స్, మన ఇక్కడ మున్సిపల్ స్కూల్స్ కోసం, మున్సిపల్ రోడ్స్ కోసం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోసం, కనికా పరమేశ్వరి గుడి కోసం అన్ని చాలా టైప్స్ ఆఫ్ డొనేషన్స్ యాజ్ ల్యాండ్, యాజ్ మానిటరీ టర్మ్స్ చేయడం జరిగింది. అయినా కూడా ఒక లాస్ట్ 6 monthsలో కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కొత్తగా ఇప్పుడు వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పి మా సైట్లో రావడంతో ఇమీడియట్గా పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగిందండి. పోలీస్ తరపు నుంచి మాకు ఫుల్గా సపోర్ట్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి మేము ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేస్తారని మాకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చి మేము హైకోర్టుకి వెళ్ళి స్టేటస్కు ఆర్డర్ తెచ్చుకున్నామండి. వెంటనే సబ్ రిజిస్టర్ తాడేపల్లిగూడెంలో సబ్ రిజిస్టర్ గారు దాన్ని ప్రొహిబిషన్ లిస్ట్ కింద మార్క్ చేశారండి. స్టేటస్ కో ఉంది పదం కుమార్ గుప్తా ఆస్తి గారి మీద, పదం కుమార్ గుప్తా గారి ఆస్తి మీద ఏ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయకూడదు బై థర్డ్ పార్టీస్ అని కుమార్ గారి దగ్గర నోటీసులు ఇవ్వడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాఫ్ సబ్ రిజిస్ట్రార్ గారికి పర్సనల్ గా బై హ్యాండ్ ఇచ్చి ఒక్కొక్క కాపీ అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. ఈ రిజిస్ట్రేషన్ అయ్యి 10 రోజుల ముందు సార్ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, ఏ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరగదండి సార్, హైకోర్టు వైలేషన్ మేము చెయ్యం సార్ అని చెప్పి 15th జూన్కి ఆయన మెడికల్ లీవ్ పెట్టేసి మోగోడ్ ఎవరో పెట్టి డెఫెండమ్ అండి. నాకు ప్రశ్న ఒకటి అండి, అంత పెద్ద ఇంపార్టెంట్ పొజిషన్ అండి, ఒక డెఫెండమ్ ని పెట్టేసి మీరు ఎలా చేస్తారండి? మనం ఏదైనా కన్వే చేయాలంటే ఆయనకు అర్థం అవ్వాలి కదండి. ఆయన హైకోర్టు వైలేషన్ ని డైరెక్ట్ గా వైలేట్ చేసేసి, హైకోర్టు ప్రొహిబిషన్ ని వైలేట్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. తర్వాత మేము చాలా ఆఫీసులో తిరిగండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు అందరు రిజిస్టర్డ్ పోస్టులు డైలీ లెటర్స్ రాసి బతిమాలి ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అంటే ఫైనల్ గా క్యాన్సిలేషన్ అవడం జరిగిందండి. క్యాన్సిలేషన్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మన ఆర్డీఓ గారు అందరు కలిసి కమిటీ ఫామ్ చేసి క్యాన్సిలేషన్ చేయడం జరిగింది. అది ఫ్రాడలెంట్ అని చెప్పి హైకోర్టు వైలేషన్ లో అయిందని చెప్పే క్యాన్సిలేషన్ జరిగింది కదండి. లేదంటే ఎక్కడైనా హిస్టరీలో జరిగిందండి క్యాన్సిలేషన్? అసలు నాకు అర్థం కావట్లేదండి. అంటే డబ్బులు ఖర్చు పెట్టేస్తే, తాడేపల్లిగూడెంలో లంచాలు ఇచ్చేస్తే ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేస్తారా? అసలు నా ప్రశ్న అదే. అండ్ మీ దగ్గర మసిల్ పవర్ ఉంది, మేము బిజినెస్ మ్యాన్ అండి, మార్వాడీస్, మేము మా పనితోనే పని పెట్టుకుంటాం, ఎవరి జోలికి వెళ్ళమండి. ఆయన ఏమో కోర్టుల్లో ట్యాక్స్ కడతారండి, మున్సిపల్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, జిఎస్టీ అని. ఆయన నేను చెప్పిన పేరులో రూపాయి అయినా ట్యాక్స్ కడతారా నాకు చూపించండి గవర్నమెంట్ కి. అయినా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, మాకు ఉండదు. అయినా ఈ మ్యాటర్లో ఏ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వలేదు, మాకు ఎక్కడి నుంచి ఏ ప్రెషర్ రాలేదు. మాకు న్యాయమే జరిగింది పొలిటికల్ ప్రకారంగా. వాళ్ళు పార్టీ నుంచి ఉన్నా కూడా మాకు న్యాయమే జరిగింది, పోలీస్ తరపు నుంచి కూడా న్యాయమే జరిగింది. నేను హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది, నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఇవ్వండి అంటే హైకోర్టులో పోలీసు వాళ్ళు రాసిన రిప్లై, మా దగ్గర డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మా దగ్గర అంతమంది పోలీసు వాళ్ళు లేరండి, మేము ఇవ్వలేము. మీకు ఎప్పుడైనా ఉంటే మీరు పోలీస్ 100, 102, ఎస్ఐ గారి నంబరు, సిఐ గారి నంబర్, లోకల్ కానిస్టేబుల్స్ నంబర్, అన్ని నంబర్స్ మాకు ఇచ్చారు. ఎప్పుడైనా ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయండి, ఇమీడియట్ గా వచ్చి మీకు ప్రొటెక్షన్ ఇస్తామని. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పి గిఫ్ట్ డీడ్ రాయించుకుంటారు. రెంటల్ అగ్రిమెంట్ ఉండగా మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటే మాకు రెంట్ ఎందుకు కడతారండి అని చెప్పి, వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళు మైనారిటీ కమ్యూనిటీ, మార్వాడి అంటే వీళ్ళకి ఎవరు ఉండరు, వీళ్ళు ఉత్తి బిజినెస్ లో ఉంటారు, వాళ్ళు వెళ్ళి బెదిరించేస్తే అది ఏంటంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఇదే నా న్యాయం, ప్లీజ్ నన్ను కాపాడండి.